ఒకటి ఈ ఫుడ్ హ్యాబిటేట్స్ ఫస్ట్ మారాలా, తల్లిదండ్రుల నేచర్ మారాలి. మొబైల్ సార్ ఫస్ట్ మారాలి. మీ క్యాంపస్ లో మొబైల్స్ ఎలా చేస్తున్నారా? దానివల్ల క్లాస్ రూమ్ లో కూడా లేదు. దానివల్ల ఒక 10 మార్కులు పెరుగుతాయి అంటే గానీ మేము అలో చేయం. ఎందుకంటే 10 మార్కుల కోసం పోయి 50 మార్కులు పోగొట్టుకుంటాడు. కరెక్ట్ డివిజన్. సార్ అది రెండవది ఏమైతుందంటే, ఒక అసైన్మెంట్ చేసేటప్పుడు ఈ కరోనా ముందరి వరకు ఒక టైప్ చేశారమ్మా. కరోనా తర్వాత వచ్చిన బ్యాచెస్లలో ఐ షుడ్ నాట్ సే కరెక్ట్ కొంత గ్రాఫ్ అయితే పడుతూ వర్క్ అంటే హార్డ్ వర్క్ అనే గ్రాఫ్ అయితే కిందకి పడిందమ్మా. ఎందుకంటే షార్ట్ కట్స్ వచ్చినాయి మేడం ఆన్లైన్. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు దీనికి, ఇప్పుడు మీకు కూడా తెలుసు FEC కోర్సు MA ఎప్పుడు అప్లై చేయాలి అది తెలియాలి కదా. ఇప్పుడు సపోజ్ సమ్ అదర్ ఫార్ములా ఒకటి చెప్పారు అనుకుందాం మాస్టర్ గారు ఆర్ షార్ట్ కట్, అరే దిస్ ఈస్ ద కండిషన్ ఐ హ్యావ్ టు అప్లై అనేది వానికి భావన కలిగితే తప్ప హీ కెనాట్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. రెండోది మీరేం చేశారు, ఒక్క ఫిజిక్సే నేర్చుకుంటున్నారు, బట్ స్టూడెంట్ 4 సబ్జెక్టులు నేర్చుకోవాలి అన్నప్పుడు ఇట్లాంటి టిప్స్ కాదమ్మా, సబ్జెక్టుని ఇన్వాల్వ్ చేసి. అందుకనే నీట్ వచ్చిన తర్వాత నుంచి IIT లాగా నో క్వశ్చన్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టాపిక్, ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 3 years బ్యాక్ ఆప్టిక్స్లో క్వశ్చన్ లేదు రఫ్గా, 3 years బ్యాక్ ఆర్ 4 years బ్యాక్ సారీ, ఆ పేపర్లో ఆప్టిక్స్ లేదు. మరుసటి వచ్చేటప్పటికి ఎలక్ట్రోస్టాటిక్స్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీలో మిస్ అయింది. అంటే పేపర్ ఇచ్చే వాళ్ళు ఏమడుగుతున్నారు, ఐ వాంట్ నాలెడ్జ్, బట్ నాట్ ఎంసెట్లో. ఇప్పుడు లోకల్గా స్టిల్ నేర్పిస్తున్నారు, ఈ చాప్టర్లో 3 వస్తాయి చూడు, ఈ చాప్టర్లో 2 వస్తాయి చూడు, అవి లేదు, అది లేదు. IIT పేపర్కు మెయిన్స్ ఎలాగైతే ఉందో అలాంటి స్టామినాతోనే నీట్ పేపర్ ఉంటుంది. అది చెయ్యాలి అంటే దాదాపు మాస్టర్ గారు కసరత్ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, 4 books రెఫర్ చేయాలి. అది చేయాలి అంటే సింగిల్ ట్రాక్ ఉంటేనే పాసిబిలిటీ, అంతే. కానీ ఇప్పుడు పిల్లల దగ్గర నేను చాలా వింటున్నానండి, స్టూడెంట్స్ దగ్గర అంటే, అబ్బా మీ ఎప్పుడు అంత హార్డ్ వర్క్ ఇప్పుడు మాకు అక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. స్మార్ట్ వర్క్ చేయడానికి వాళ్ళకి వేస్ ఏమంటే మేడం, ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నాయి. సమ్ ఆఫ్ ది లెక్చరర్స్ యూట్యూబ్ లో మనకు ఒక లెక్చర్ పెడతారు, ఆన్లైన్ అని కూడా కాదు మేడం, ఒక చిన్న వీడియో పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకుని అని పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ఫార్ములాను లేకపోతే ఒక ప్రాబ్లం చెప్పేసి దీనికి ఇది లాజిక్ అంటారు. సో స్టూడెంట్ ఆటోమేటికల్ గా ఏమవుతుందంటే ప్రతిదానికి లాజిక్ ఉంది అని అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మీకు కూడా ఏమంత ఈజీ అనుకుంటారు, మీరు ప్రతిదానికి లాజిక్ ఉందా అనుకుంటారు. ఇంకా స్టూడెంట్ దానికి అలవాటు పడి వాళ్ళు చదివినా చదవకపోయినా చూడగానే నేను క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే అది పాసిబిలిటీ కాదు. రీజన్ ఈ అకాడమిక్ ఇయర్ ఇచ్చినటువంటి నీట్ ఎగ్జామినేషన్ పేపరే దానికి రీజన్. ఎందుకంటే బిఫోర్ ఇయర్ ఇచ్చినటువంటి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ అన్ని సింగిల్ వర్డ్ క్వశ్చన్స్, బట్ ఈ అకాడమిక్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో మొత్తం లెంగ్దీ క్వశ్చన్స్ విత్ ఇన్ సిలబస్, విత్ ఇన్ ద నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ద స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు సింగిల్ లైన్ క్వశ్చన్స్ కి అలవాటు పడి ఉన్నారు. దానివల్ల వీళ్ళకి ఈ అకాడమిక్ ఇయర్ చాలా ఇబ్బంది అయిపోయింది స్టూడెంట్స్. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అనేది ఇంటి భోజనము, హోటల్ భోజనం లాంటిదమ్మా. హోటల్ భోజనం ఉండాలి, సండేస్ ఉండాలి, వీక్ అంతా తింటే హాస్పిటల్. అట్లనే మెథడాలజీ ఈజ్ ఎ మెథడాలజీ. కరెక్ట్. ఇప్పుడు మీరు ఎలా ఫిజిక్స్ చదవాలి అనే మెథడ్లోనే నేర్పించుకొని అక్కడక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో నాయన ఈ చాప్టర్కు దిస్ ఈస్ ద మేజర్ ఐడియా అని చెప్పొచ్చు. అంతేగాని 2 minutes నూడిల్స్ వేసే మ్యాగీ కాదు ఇది. అంత స్మార్ట్ వర్క్ అంటున్నారు, కానీ అది కొన్ని ఫీల్డ్స్లో పనికొస్తాయి. ఎడ్యుకేషన్లో మాత్రము రేపొద్దున స్మార్ట్ వర్క్ అని డాక్టర్ అవుతారమ్మా. అదే డాక్టరు ఇంజెక్ట్ చేయాలి ఒక IV ఫ్లూయిడ్ను, వాళ్లకు ఈ పాయిజన్లిస్ ఈక్వేషన్ ఏంటి, బెర్నౌలిస్ ప్రిన్సిపల్ ఏంటి, ఎందుకు సెలైన్ పైనే పెట్టాలి, యూరిన్ బ్యాగ్ ఎందుకు కింద పెట్టాలి అనేవి ఫిజిక్సే చెప్పేది. ఇవి తెలియనప్పుడు నేను స్మార్టే. కాబట్టి స్మార్ట్ వర్క్ ఉండాలా బిసైడ్స్ ద హార్డ్ వర్క్ మెయిన్. అంటే భోజనం ఇంటిది ఉండాలా, అప్పుడప్పుడు హోటల్ది తినాలి. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏం లేదు మేడం. ఇప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము మేము. ఫస్ట్ నేను వచ్చిన తర్వాతనే సరే షార్ట్ కట్స్ మనం రాంగ్ వచ్చినాము అలా రావచ్చు అని వేరే వాళ్ళకి చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ మనం ఏదో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన తర్వాతనే ఇక్కడ మనం రాంగ్ చేసినాము,
నువ్వు అట్ట కాదు వెళ్ళాల్సింది, డైరెక్ట్ ఒక దారి ఉంది, నీకు ఒక అర్ధగంట సేవ్ అవుతుందని ఎప్పుడు తెలుస్తుంది? మేము హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే అప్పుడు అతను అంతే అంతే దాని మీద అంత వర్కౌట్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఫిజిక్స్ లో కాన్సెప్ట్ మొత్తం అర్థమైన తర్వాతనే షార్ట్ కట్స్ తెలుస్తాయి. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోర్స్ అన్నారు, ఇది ఎన్ని నెలలు యాక్చువల్లీ అంటే మీరు కొంచెం వివరంగా? లాంగ్ టర్మ్ 1 year కంప్లీట్ మేడం. ఇది 11 months, 10 to 11 months కంపల్సరీ ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ మే 1st సండే ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ మే 1st సండే స్టార్ట్ అయ్యేది. ఇంకా కొంతమంది జూన్ 1st నుంచి చేస్తారు, కొంతమంది జూన్ మధ్యలో చేస్తారు, కొంతమంది జూలైలో చేస్తారు. సో మేము జూన్ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసాం. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే ఎలా? యాక్చువల్గా ఇక్కడ మనకు ఉన్నది లాంగ్ టర్మ్ నీట్ మేడం. అంటే ఎప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామినేషన్ మొన్న మే 4th రాస్తారండి. మొన్న జూన్ 14th మనకి రిజల్ట్ ఇచ్చారు. ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్కి మార్క్స్ ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ ఒక 10 మార్క్స్ అటు ఇటుగా కట్ ఆఫ్ మార్క్ తెలుసు. నాకు రాదు అనుకున్న వాళ్ళు ఇంకా ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్ నుంచి కాలేజీలో జాయిన్ అయిపోతుంది. అట్లా ఉంటుంది. ఈ నీట్ లాంగ్ టర్మ్ అనేటువంటిది ఓన్లీ ఫర్ కంప్లీటెడ్ 10+2 వాళ్ళకి మాత్రమే. అంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది పాసిబిలిటీ. రైట్ రైట్ సార్, మీరు ఏదో చెప్తున్నారు. ప్రిపరేషన్లో అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఒకవేళ కానీ తెచ్చుకోగలిగితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే తెచ్చుకోలేరో వాళ్లకు దట్ లాంగ్ టర్మ్ అనే పేరు పెడతారు. లాంగ్ టర్మ్ ఎప్పటి నుంచి అంటే జస్ట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇయర్ నీట్ ఒక 10 days 20 daysలోనే తెలిసిపోతుంది వాళ్ళ జాతకం, నాకు ఎంత వస్తుంది ఎంత రాదు. ఇది ఫస్ట్ వాళ్ళు ఒక ఓఎంఆర్ను డిక్లేర్ చేస్తారు, మార్క్స్ను ఇన్ని రాదు అన్న వెంటనే స్టార్ట్ అయితే కొన్ని కాలేజెస్. అక్కడ నుంచి నెక్స్ట్ నీట్ వరకు ఉన్నదాన్ని లాంగ్ టర్మ్ అంటారు. రైట్. కానీ ఏమా నేను చెప్దాం అనుకున్నా, మూమెంట్ రా కాస్త కట్ చేసుకోండి. అంటే ఈ సందర్భంగా ఎస్పెషలీ నీట్ అనే కాదు, ఏదైనా సరే ఒక ఇప్పుడు డాక్టర్ అవనండి, యూపీఎస్సీ అవనండి, అడ్వకేట్ అవ్వండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే అసలు పేరెంట్స్ ఆలోచించాల్సిన విధానం ఏంటి, స్టూడెంట్స్ ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? పేరెంట్స్ లో ఒక్కటమ్మా, ఫస్ట్ లెట్ ది హార్స్ టు బి రన్ ఇన్ ద ఫ్రీ మేనర్ అనేది ఉండాలి. ఇప్పుడున్న కొంతమంది పేరెంట్స్లో ఒక 20 to 25% నేను ఐ పెయిడ్ 1 lakh టువర్డ్స్ దిస్, నీకు ర్యాంకు రావాలి అని ఎక్కడ చెప్తారు? కరెక్ట్ భోజనాలు చేసే చోట చెప్తుంటారు. ఏం చేయండి సార్, అప్పుడు తప్ప ఇంకెవరు దొరకట్లేదు మరి మాకు వాళ్ళు. అంటే నేను కూడా అదే చెప్తాను, యాజ్ ఎ పేరెంట్ గా నేను కూడా చెప్తాను. దాన్ని ఎలా చేయాలంటే అమ్మా, ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పేదానికి డైరెక్ట్ ఉందమ్మా. ఇప్పుడు అమ్మ అనటం వేరు, కర్రా అనటం అని వేరు కదా. అలాగే కూర్చోబెట్టి ఏం చేయాలి, నీవు నీ ప్రిపరేషన్లో నువ్వు సార్లను అడుగుతూ వెళ్ళండి. నీకు ఎటువంటి నెగటివ్ జరిగినా నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలి. అది 25 to 30% ఆఫ్ పీపుల్ ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు మెడికల్ సీట్ రాలేదు, నాకు ఈ సీట్ వచ్చింది కాబట్టి నువ్వు ఇది తయారు కావాలా అనే ఒక బాణం ఎదురేస్తారు వాళ్ళకు. కొంతమంది పేరెంట్స్ ఎస్పెషల్ గా. ఇంకొకటి రెండోది ఏమంటే, రెండోది ఏమంటే, నేను సోకాల్డ్ ఒక బినైన్ ఇన్స్టిట్యూట్ లో నేను చేర్పించినప్పుడు నీకు సీట్ ఎందుకు రారు అంటారు. సోకాల్డ్లో చేర్పించిన ఆ సో అండ్ సో పర్సన్ వచ్చేసి ఇన్ని వందల మందిలో హీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ చైల్డ్. నీకు బిడ్డ ఒకటి లేదా కొడుకు ఒకడే, కానీ అక్కడ 100 మంది టీచర్, అట్లా 100 మంది ఉండకూడదు అనే 30 to 40 మందిని పెట్టుకుంటే ఆ టీచరు, ఆ మాస్టర్ గారు హీ కెన్ కంట్రోల్ ద క్లాస్. అటువంటి దానిని చూస్ చేసుకుని ర్యాంకు రాలేదనుకోండి, అప్పుడు బిడ్డలను అనొచ్చు. ఇదొకటి సార్, ఇందాక మనం హాస్టల్ గురించి మాట్లాడుకున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, ఫెసిలిటీస్ గురించి చెప్పారు. ఇప్పుడున్న డిసిప్లిన్ పద్ధతి, ఇంట్లో ఉంటేనే పిల్లలు డిసిప్లిన్ గా ఉండట్లేదు. అలాంటిది అక్కడికి వచ్చిన తర్వాత పీర్ ప్రెషర్, లేదంటే తోటి ఉన్న వాళ్ళతో ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారో తెలియదు, ఎలాంటి అలవాట్లు వస్తున్నాయో తెలియదు. దీని మీద మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? లాంగ్ టర్మ్ డే స్కాలర్స్లలో జనరల్ గా డిసిప్లిన్ కానీ, ఇప్పుడు మీరు నాకు మాస్టర్ అండి, నేను మీ మాట ఎప్పుడు వింటాను? వెన్ ఐ లైక్ యువర్ సబ్జెక్ట్ ఫస్ట్. రైట్. వెన్ ఐ కేమ్ ఫర్ వన్ పర్పస్, ఐ హ్యావ్ టు సాటిస్ఫై దట్ పర్పస్ ఫస్ట్. అబ్సల్యూట్లీ. నేను ఎప్పుడైతే నా పర్పస్, మీ ఫిజిక్స్ మీ బయాలజీ నాకు అర్థం కాకుండా ఉంటే, ఎవ్రీ వీక్ ఎగ్జామినేషన్ అనేది వచ్చినప్పుడు ఇటు తండ్రి తల్లికి చెప్పుకోలేను, నలుగురి ముందు క్లాసులో నీకు మార్కులు ఇంత అని లిస్టు బోర్డు మీద వేసినప్పుడు అవమానంతో భరించలేకుండా ఉన్నా. కాబట్టి
ఐ విల్ బి క్వైట్ కామ్ అండ్ అసైడ్. అప్పుడు నాకు రివోల్ట్ తయారవుతుంది. నేను ఇక్కడ చేరినా కానీ నాకు సబ్జెక్ట్ రాలే అన్నప్పుడు మీ మాట నేను ఎందుకు వినాలి? స్విచ్లు పగలగొట్టడము, ఫ్యాన్లు వంచి పడేయడము, 6 సార్లు వచ్చినా లేచి నిలబడకపోవటము, అంటే ఒక ఎల్డర్లీనెస్ చూపించకపోవటము, ఆ గౌరవ మర్యాదలు అనేవి ఎందుకో తగ్గాయండి. చాలా. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్. అది ఎక్స్పెక్ట్ చేస్తే మన మూర్ఖత్వం అవుతుంది ఇప్పుడు ఈ ఏజ్ లో మనం. ఎందుకంటే ఒక బంధువులింటికి పోయినా కూడా 8వ తరగతి 6వ తరగతి పిల్లోడు మొబైల్ మాట్లాడుకుంటేనే హాయ్ అంకుల్ అంటారు తప్ప నమస్తే అనో లేచనో రాండి అనో నీళ్లు తాగుతారో అనే సభ్యత లేదు. చాలా దారుణం. అది పేరెంట్స్ వేసుకున్న తప్పే. ఎందుకంటే మోర్ ద మొబైల్స్ దే ప్రొవైడ్, మోర్ ద నాలెడ్జ్ దే ఆర్ గివింగ్ అనుకున్నారు. మోర్ ద ల్యాప్టాప్ ఏదో సంబదర్ పాడ్ అది ఇది ఇస్తేనే హైఫై అనుకున్నారు తప్ప దే ఆర్ అవే ఫ్రమ్ సొసైటీ అని తెలియట్లా. ఐ అండర్స్టాండ్ సార్. అది మూడోది ఏమవుతుందంటే, మీరు ఇంతకుముందు స్మార్ట్ వర్క్లో చెప్పినట్టుగా ఇంటికి రాగానే పేరెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నాన్న నువ్వు ఇన్ని అవర్లు కాలేజీకి పోయినావు, నాతో కూర్చో, నువ్వు ఛాయ్ తాగు, లేకపోతే సంబదర్ స్నాక్స్ తిను, కొంచెం సేపు, వారానికి 1 అవర్ అమ్మ పేరెంట్ గాన. ఇప్పుడు నేను నా కొడుకు ఇచ్చాను, ఒక టామ్ అండ్ జెర్రీ పెట్టుకోవటం కానీ, లేదా ఒక ఏదైనా సంబదర్ నవ్వుతూ చూడడం కానీ, ఏది లేదా బయటికి తీసుకెళ్ళటం కానీ ఏది జరగట్లేనప్పుడు ఏమవుతుంది, వాణిలో అశాంతి చెలరేగుతుంది. పేరెంట్ కనపడితే మార్కు ర్యాంక్ అడిగినాడు, తల్లి కనపడితే నీకు ఇది పొరపాట్లు, తండ్రి వచ్చేటప్పుడు టీవీ చూస్తే తండ్రి ఎదురుగా తిట్టడం స్టార్ట్ చేస్తాడు, నీకు ఇవే లాంగ్ టర్మ్, నీకు మెడికల్ సీట్ రాదు అవేనేటప్పటికీ వాళ్ళలో బాధను కనుక్కోకుండా తిడితే ఎవరికైనా అంతే కదమ్మా. కానీ ఒకటి సార్ నాకు మాత్రం అనిపిస్తుంది, అది చిన్నప్పుడు పెళ్లి చేసేసుకున్నామా లేదా లేట్ మ్యారేజ్ చేసుకున్నామా, లేట్ కిడ్స్ కన్నా ఇవన్నీ పక్కన పెడితే పేరెంటింగ్ తెలుసుకోకుండా అయితే కనేస్తున్నారు.